దేశమును నీకు అప్పగింప మొదలుపెట్టి ఉన్నాను, స్వాధీనపరచుకొన మొదలుపెట్టుము. ద్వితీయోపదేశకాండము 2వ అధ్యాయము 31వ వచనము. దేవుని కోసం కనిపెట్టడం గురించి బైబిల్లో చాలా వివరణ ఉంది. దీనికున్న ప్రాముఖ్యత ఇంత అంతా కాదు. దేవుడు ఆలస్యం చేస్తూ ఉంటే మనం సహనం కోల్పోతూ ఉంటాము. మన జీవితాల్లో కష్టాలన్నీ ఎందుకు వస్తాయంటే మన తొందరపాటు, దుడుకుతనం వల్లనే. ఒక ఫలం పండేదాకా మనం ఉండలేం. పచ్చిగా ఉన్నప్పుడే తుంచేయాలని చూస్తాము. మన ప్రార్థనలకు జవాబు కోసం ఓపికతో కనిపెట్టలేం. మనం అడిగేవి పొందడానికి మనకి చాలా సంవత్సరాల సిద్ధపాటు అవసరమైనప్పటికీ వెంటనే పొందాలని చూస్తాము. దేవునితో నడవాలనుకుంటాము, బాగానే ఉంది. కానీ దేవుడు ఒక్కోసారి చాలా మెల్లిగా నడుస్తాడు. అంతేకాదు, దేవుడు మన కోసం ఆగి ఎదురు చూస్తాడు కూడా. ఆయనతో కలిసి ముందుకు వెళ్ళకపోవడం వల్ల మన కోసం ఆయన సిద్ధపరిచిన ఆశీర్వాదాలను పొందము. దేవుని సహాయం కోసం ఎదురు చూడకపోయినా, సమయం వచ్చినప్పటికీ అలా ఎదురు చూస్తూనే ఉండిపోయినా ఎంతో శ్రేయస్సుని చేతులారా జార విడుచుకుంటాము. కదలక ఊరికే కూర్చోవడంలో ఒక్కోసారి మనకి లాభం కలుగుతుంది. ఒక్కోసారి సంకోచం లేని అడుగులలో ముందుకి సాగవలసి ఉంటుంది. మనం చేయవలసిన పనిని ముందు మనం మొదలుపెట్టిన తర్వాత మాత్రమే నెరవేరే దేవుని వాగ్దానాలు కొన్ని ఉన్నాయి. మనం లోబడడం మొదలు పెడితే దేవుడు ఆశీర్వదించడం మొదలు పెడతాడు. అబ్రహాముకి చాలా వాగ్దానాలు చేశాడు దేవుడు. కానీ అబ్రహాము కల్దీయుల దేశంలోనే ఆగిపోయినట్టయితే అవేవి నిజమయ్యేవి కావు. అబ్రహాము తన దేశాన్ని, బంధువులని, ఇంటిని వదిలి కొత్త దారుల గుండా ప్రయాణాలు చేసి తొట్రుపడని విధేయతతో సాగవలసి ఉంది. అప్పుడే ఆ వాగ్దానాలు నెరవేరుతాయి. 10 మంది కుష్ఠరోగుల్ని ప్రభు ఆజ్ఞాపించాడు, మీరు వెళ్ళి యాజకునికి మీ దేహాల్ని చూపెట్టుకోండి అని. వాళ్ళు వెళ్తూ ఉండగా వాళ్ళ శరీరాలు బాగైనాయి. తమ దేహాలు పరిశుద్ధమయ్యేదాకా కదలకుండా ఉన్నట్టయితే వాళ్ళ పట్ల ఆ అద్భుతం అసలు జరిగేది కాదు. వాళ్ళని బాగు చేయాలని దేవుడు ఎదురుచూస్తున్నాడు. వాళ్ళ విశ్వాసం పనిచేయడం మొదలుపెట్టినప్పటి నుంచి ఆ దీవెన వాళ్ళలో పనిచేయడం ప్రారంభించింది. ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రం దగ్గర చిక్కుబడిపోయినప్పుడు వాళ్ళకి వచ్చిన ఆజ్ఞ ఏమిటంటే, మీరు సాగిపోడి. ఇక వేచి ఉండడం వల్ల పని కాదు, లేచి సాహసోపేతమైన విశ్వాసంతో ముందుకు వెళ్ళడమే. వాళ్ళ విశ్వాసాన్ని ప్రదర్శించమని మరోసారి ఆజ్ఞ అయింది. యోర్దాను నది నిండుగా ప్రవహిస్తూ ఉన్నప్పుడు దాని మీదుగా నడిచి వెళ్ళమని. వాగ్దాన దేశానికి నడిపించే ద్వారాలకున్న తాళాన్ని తీసే తాళపు చెవి వాళ్ళ చేతుల్లోనే ఉంది. వాళ్ళు ఆ ద్వారాన్ని సమీపించి దాన్ని తెరిచేదాకా అది తెరుచుకోలేదు. ఆ తాళం చెవి విశ్వాసమే. మనం కొన్ని యుద్ధాలు చేయవలసి ఉంది. మనం యుద్ధరంగంలోకి దూకినప్పుడు ఒక వ్యక్తి మన పక్షంగా పోరాడతాడు. ఆయనలో మనం జయశాలులం. కానీ మనం వణుకుతూ, సందేహిస్తూ, మన సహాయకుడు వచ్చేదాకా యుద్ధం మొదలుపెట్టాం అని కూర్చుంటే ఆ ఎదురు తెన్నులకి అంతం ఉండేది కాదు. ఇది విశ్వాసంతో సమయానికి మించి ఎదురు చూడడం. దేవుడు నీ మీద తన పరమాశీర్వాదాలను కురిపించాలని ఎదురు చూస్తున్నాడు. ధైర్యంతో కూడిన నిరీక్షణతో ముందుకు వెళ్ళి నీ హక్కును దక్కించుకో. నేను ఇవ్వడం మొదలుపెట్టాను, స్వాధీనపరచుకోవడం మొదలుపెట్టు.